Hello viewers, today we are going to start a very typical and interesting topic ఏంటంటే ముఖ్యంగా కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, ఆ నిర్ణయాలు రియల్ స్టేట్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చేయబోతున్నాయనే దాని మీద మనం క్లియర్ కట్గా అనలైజ్ చేసేసి ఒక కంక్లూషన్స్ వద్దాం. ముఖ్యంగా ఇందులో ఏంటంటే నెంబర్ 1 డెసిషను క్యాన్సిలేషన్ ఆఫ్ ది ఫార్మాసిటీ అన్నారు ముందు. ఆ తర్వాత దాన్ని రీలొకేషన్ ఆఫ్ ది ఫార్మాసిటీ అనేది అనటం జరిగింది. కానీ ఈ క్యాన్సిలేషను రీలొకేషను అనేది అనుకొచ్చే కొంచెం అయోమయ స్థితిగానే ఉంటుంది. ఎవరైతే రియల్ స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో, ఏది శ్రీశైలం హైవే, నాగార్జునసాగర్ హైవే ఈ ప్రాంతాల్లో చేసిన వాళ్ళకి చాలా అయోమయంగా ఉందన్నమాట. దాన్ని ఏ విధంగా మనం అనేది పాత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఈ 2018లో ఈ హైదరాబాద్ ఫార్మాసిటీ హెచ్పిసి అనేది స్టార్ట్ చేయటం జరిగింది. వాళ్ళు హెచ్పిసిని 19,333 ఏకర్స్లో ఈవెన్ ఆఫ్టర్ 2019లో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే నిమ్స్ స్టేటస్ ఇవ్వటం జరిగింది. ఇంత పెద్ద లార్జ్ ఎస్టాబ్లిష్మెంట్లో హైదరాబాద్ ఫార్మాసిటీ ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫార్మా క్లస్టర్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇట్ క్యాన్ గివ్ ద మోర్ కాంపిటీషన్, ఈవెన్ కాంపిటీషన్ టు ద చైనా ఫార్మా కంపెనీస్ అనమాట. ఒకసారి ఆ ఫార్మాసిటీ అనేది వస్తే ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం ఊహిస్తే ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది 64,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇందులో జరగబోతుంది. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ ప్రొజెక్టెడ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ద ఫార్మాసిటీ మోర్ దెన్ 58,000 crores ఆఫ్ రూపీస్. అన్ని ఫార్మా కంపెనీస్ని అక్కడ క్లస్టర్గా చేసి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీతో దెన్ R&D, ఫార్మా యూనివర్సిటీ అండ్ రెసిడెన్షియల్ కాలనీ అంటే 4 భాగాలుగా విభజించారు గవర్నమెంట్. హెచ్పిసిని కూడా డెవలప్ చేయటం కూడా 4 క్లస్టర్స్తో. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయటం జరిగింది చాలా వరకు అనమాట. ఈవెన్ 200 feet రోడ్స్, 100 feet రోడ్స్ కనెక్టింగ్ ఓఆర్ఆర్ కందుకూరు నుంచి కూడా ఏంటంటే చాలా వరకు డెవలప్మెంట్ జరిగిందన్నమాట. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే పవర్, దానికి కావాల్సిన పవరు, దానికి కావాల్సిన వాటర్ ఫెసిలిటీసు అన్నీ అనేది చాలా వరకు రెడీమేడ్ చేయటం. అంటే లాస్ట్ 2018 నుంచి అంటే ఇప్పుడు 2024 అనమాట. అంటే మోర్ దెన్ 6 years హార్డ్ వర్క్ ఇట్ వాజ్ బీన్ డన్. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఇప్పుడు సడన్గా ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వలన ఏంటంటే అందుకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ అప్రిషియేషను డెఫినెట్గా వస్తుంది, కానీ చాలా వరకు కొంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకోటి ఇందులో కూడా ఏంటంటే కొన్ని కాన్స్టెంట్స్ అనేది కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఏంటంటే కాన్స్టెంట్స్ అంటే ఒక పర్పస్ మీద సేకరించిన ల్యాండ్ని, అంటే ఫార్మాసిటీకి మనకి సేకరించిన ల్యాండ్ని ఇంకో పర్పస్ అంటే కాంగ్రెస్ గవర్నమెంటు అదే ల్యాండ్ని దే వాంట్ టు యూజ్ ఇట్ యాజ్ ఫర్ ద గేటెడ్ కమ్యూనిటీస్, బిగ్ శాటిలైట్ టౌన్షిప్గా డెవలప్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇది ఎంతవరకు సాధ్యం అనేది అది $100 క్వశ్చన్ అనమాట. అది ఎందుకంటే ఒకదానికి సంబంధించిన ల్యాండ్ని ఇంకో దానికి ఉపయోగించడానికి అంత ఈజీ కాదు. రైతులు కూడా అంత ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇంత డెవలప్మెంట్ అంటే 5.6 lakh ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉన్న కెపాసిటీ ఉందన్నమాట ఈ హైదరాబాద్ ఫార్మాసిటీ వస్తే. అంటే ఎప్పుడైతే ఏ గవర్నమెంట్ అయినా కానీ అంత లార్జ్ వాల్యూమ్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుందో ఆటోమేటిక్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది దాని మీద యొక్క డిమాండు అన్నీ చాలా వరకు ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఆ స్థానంలో గేటెడ్ కమ్యూనిటీ రావటం వల్ల ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ అనేది అంత తేలిక కాదు. ఏ గేటెడ్ కమ్యూనిటీ సక్సెస్ రావాలంటే ఏంటంటే దాని చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఒక ఫెసిలిటీస్ ఉండాలి తప్పనిసరిగా. మనం చూసే ఉంటాము పూణే దగ్గర లావాసా అనేది ఒక పెద్ద సిటీని డెవలప్ చేశారు. అది ఒక ఫెయిల్యూర్ అనమాట. ఆ ఫెయిల్యూర్ ఎందుకు అంటున్నామంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఇనిషియల్ స్టేజ్లోనే కాబట్టి గవర్నమెంట్ కూడా దే మే టేక్ ఏ డెసిషన్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా
సంబంధించిన డెసిషన్స్ కూడా ఆ చుట్టుపక్కల తీసుకుంటానికి అవకాశం ఉంది. ఏంటంటే మనకి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆల్రెడీ కొంచెం ఓపికగా వెయిట్ చేయాల్సి ఉందన్నమాట. అదేవిధంగా ఏంటంటే మెట్రో కూడా తుక్కుగూడ మీదుగా కందుకూరు వరకు వేయాలని ముందు చెప్పారు. కానీ మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన 70 కిలోమీటర్స్ న్యూ మెట్రో దాంట్లో కూడా దాని గురించి ప్రస్తావన అనేది రాలేదన్నమాట. ఏదేమైనా కానీ ఏంటంటే ముఖ్యంగా ఇందుట్లో హైదరాబాద్ ఫార్మా సిటీ క్యాన్సిలేషన్గా రీలొకేషన్ అనేది ఒక విధమైన ఏంటంటే అంత రియల్ ఎస్టేట్ పరంగా కానీ హైదరాబాద్కి గ్రోత్ పరంగా కానీ అంత కరెక్ట్ డెసిషన్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఏంటంటే ఎప్పుడేంటంటే బంగారపు గుడ్లు పెట్టే రెడీగా ఉన్న కోడిని మనము చంపినట్టు అయిందనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఫ్యూచర్ చెప్పబోతుంది డెఫినెట్గా. ముఖ్యంగా ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే ఈ ఫార్మా సిటీ కూడా రావచ్చు. కాకపోతే ఏంటంటే అంత 19,333 ఏకర్స్లో కాకుండా కొంచెం స్మాల్ స్కేల్లో రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ న్యూ గవర్నమెంట్ ఏంటంటే 10 to 12 క్లస్టర్గా దీన్ని ఫార్మా విలేజెస్ క్లస్టర్స్గా అలాంగ్ ద డిఫరెంట్ నేషనల్ హైవేస్ రేడియల్ రోడ్స్ పక్కన 1000 నుంచి 3000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో తీసుకురావడానికి జరుగుతుంది అనమాట. ఇక్కడ కొన్ని కాన్స్టెంట్ ఏంటంటే ఎర్లియర్ హెచ్పిసిలో ఏంటంటే హైదరాబాద్ ఫార్మా సిటీలో అయితే ఏంటంటే ZLD అంటే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్ అనేది ఒకటి అనేది కాంప్రహెన్సివ్గా ఎప్పుడు ఏంటంటే ఈ ఫార్మా అన్ని కంపెనీస్ని వచ్చే ఒక ఎఫ్లూయెంట్ సిస్టమ్ని తీసుకొచ్చేసి ఒకే చోట శుద్ధి చేసి రీసైకిల్ చేసి మళ్ళీ ఆ వాటర్ని వాడటానికి అవకాశం అనేది ఏర్పరిచారన్నమాట. ఏదేమైనా కానీ దీనికన్నా ఏంటంటే మంచి డెసిషన్ వుడ్ హావ్ బీన్ దాని గురించి పొల్యూషన్ వలన కానీ ఎంత ఎఫెక్ట్స్ ఉంటుంది, లేకపోతే స్మాల్ లిటిగేషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్న కోర్టు కేసులు చిన్నవి ఉన్నాయి ఏది ల్యాండ్ ఎక్విజిషన్ కేసుల్లో, వాటిని కూడా ఏంటంటే ఒక రివ్యూ కమిటీ అనేది వేసేసి డెసిషన్ తీసుకున్నట్టు ఇంకా బాగుండేది అనేది నా యొక్క అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో కొంచెం ఓపిక్గా ఉంటే డెఫినెట్లీగా వాళ్ళ రిటర్న్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. ఫ్యూచర్ అనేది కొంచెం మే టేక్ లిటిల్ మోర్ టైం అనమాట. కాంగ్రెస్ తీసుకున్న ఇంకో నిర్ణయం ముఖ్యంగా రీసెంట్గా తీసుకుంది మెట్రో విస్తరణ, హైదరాబాద్ మెట్రో విస్తరణ. 70 కిలోమీటర్స్ హైదరాబాద్ మెట్రో విస్తరణ అనేది తీసుకొచ్చారు. ఇది ఎక్సలెంట్ డెసిషన్ అనమాట. ఎందుకు ఎక్సలెంట్ అంటున్నానంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కూడా రాయదుర్గం నుంచి వయా అప్పా జంక్షన్, నర్సింగి, రాజేంద్ర నగర్ ఎయిర్పోర్ట్ వరకు తీసుకురావాలని ప్రపోజల్ అయితే పెట్టారు. అదేంటంటే అంత డెన్సిటీ పాపులేషన్ లేకపోయినా కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మాత్రము ఎక్కడైతే ప్రజలు ఉంటారు నివాస ప్రాంతాల మీదుగా ఈ మెట్రో అనేది రీఅలైన్మెంట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీళ్ళు నాగోలు, దెన్ ఎల్బీ నగరు, చంద్రాయన్గుట్ట, మైలర్దేవపల్లి, దెన్ ఎయిర్పోర్ట్ అనమాట. అది ఈ 29 కిలోమీటర్స్ ఒక స్ట్రెచ్ అనమాట. అట్లానే చంద్రాయన్గుట్ట అనేది మెయిన్ జంక్షన్ రాబోతుంది. అక్కడ కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా మంచి అప్రిషియేషన్ స్కోప్ ఉంది, ముఖ్యంగా చంద్రాయన్గుట్ట జంక్షన్. చంద్రాయన్గుట్ట నుండి MGBS నుంచి కూడా చంద్రాయన్గుట్టకి ఒక కనెక్షన్ అనేది రాబోతుంది అనమాట. అట్లానే మైలర్దేవపల్లి నుంచి మళ్ళీ కొత్త రూటు మెట్రో రూట్ అనేది ఒకటి ఏర్పరచడం జరిగింది. అది వయా టువర్డ్స్ న్యూ ప్రపోజ్డ్ హైకోర్ట్ అనమాట రాజేంద్ర నగర్లో ఉండడం జరిగింది అనమాట. రాజేంద్ర నగర్లో ఇది కూడా ఏంటంటే మంచి డెసిషన్. ఇది హైదరాబాదు హైకోర్టు అనేది రాజేంద్ర నగర్లో తీసుకురావటం వయా ఆరాంఘర్ మీదుగా ఈ రూట్ని పెట్టి తీసుకురావటం. ఇంకోటి డెసిషన్ తీసుకుంది ఏంటంటే ముఖ్యంగా రాయదుర్గం నుంచి ఎక్కువ ఐటీ కారిడార్ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్కి కూడా కొత్త గవర్నమెంట్ అనేది ఒక మెట్రో రూట్ని అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. అది కూడా వెరీ గుడ్ డెసిషన్. నానక్రామ్ గూడ మీదుగా అది ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అమెరికన్ కన్సులేట్ వరకు అది కూడా చేస్తుంది. ఇంకో డెసిషన్ ఏంటంటే ఈ మెట్రో ప్రపోజల్ మియాపూర్ మెట్రో నుంచి వయా BHEL అప్ టు పటాన్ చెరువు. ఇది కూడా చాలా గుడ్ డెసిషను. ఇప్పుడు చాలామంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా ఏంటంటే రవాణా సౌకర్యం లేకుండా. ఎక్కడైతే ఈ కొత్త ప్రాంతాల్లో మెట్రో ప్రపోజల్స్ పెట్టారో ఆ ప్రాంతంలో మాత్రం డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది మన ఆపర్చునిటీస్ సక్రంగా ఎత్తుక్కొని మన ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన వాళ్ళకి అంటే డెఫినెట్గా మంచి అప్రిషియేషన్ రావడానికి చాలా వరకు అవకాశం ఉందన్నమాట. అంటే రాంగ్ డెసిషన్స్ని ఏదైనా రైట్ డెసిషన్గా మార్చితే డెఫినెట్గా దాని యొక్క వాల్యూ అనేది డెఫినెట్గా పెరుగుతుంది అనమాట. అట్లనే ఇంకో మూడో డెసిషన్కి వచ్చేలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న మూడో డెసిషన్
ధరణి రీవ్యాంప్ అన్నారు. ధరణిలో ఏంటంటే ముఖ్యంగా ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలలో ఏంటంటే అది వెరీ ఎక్సలెంట్. ధరణి ల్యాండ్ రికార్డ్ సిస్టంలో కూడా ఏంటంటే ఈరోజు కూడా ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకునే ఎమ్మటే కాగితాలు మ్యూటేషన్ రెవెన్యూ పరంగా మ్యూటేషన్ ఇమీడియట్గా జరగటము, మన యొక్క ల్యాండ్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా సిస్టంలో అనేది అంతకుముందు మ్యూటేషన్ కోసం చాలా ఇబ్బంది పడ్డారు. అట్లానే దాంట్లో ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని ధరణిలో కూడా ఏంటంటే కొన్ని ఇబ్బందులు పడ్డారు. అది 2020లో తీసుకొచ్చారు. కొన్ని ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ జరిగినాయి అనమాట. ల్యాండ్ అనేది యాక్చువల్గా ల్యాండ్ ఎంత ఉంది, యాక్చువల్గా ల్యాండ్ ఎంత ఉండాలి, పట్టాదారు పాస్బుక్ ప్రకారం ఎంత ఉండాలి, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఎంత ఉండాలి, మిస్ మ్యాచ్ అనేది చాలా వరకు జరిగింది. ఇంకోటి రైతులు కూడా ఏంటంటే చాలా వరకు ఇబ్బంది పడ్డారు. ఎందుకు ఇబ్బంది పడ్డారంటే చాలా చోట్ల పట్టా పాస్బుక్లు కూడా పట్టా ల్యాండ్ కూడా నిషేధిత జాబితా ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ లిస్టులోకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే ప్రోహిబిటెడ్ లిస్టులోకి తీసుకురావడం జరిగిందో వాళ్ళు అమ్ముకోవడానికి ఉండదు, కొనడానికి ఉండదు అనమాట. ఆ ప్రాంతాలు చాలా వరకు చాలా ఇబ్బంది పడ్డారన్నమాట. ఇటువంటి కొన్ని ఏంటంటే ఇది ప్లగ్గింగ్ ద లూప్ హోల్స్. ఇందులో ఏంటంటే 5 మెంబర్ కమిటీ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పరచడం జరిగింది. ఈ 5 మెంబర్ కమిటీలో ఆల్రెడీ CCLA డైరెక్టరు ఇన్ఛార్జ్ మిట్టల్ గారు, లాయరు సుశీల్ గారు, అట్లనే కొంతమంది డెప్యూటీ తహసీల్దార్స్, వీళ్ళందరినీ డిఫరెంట్ గుడ్ ఎక్స్పీరియన్స్ టీం అనేది వీళ్ళు ఏర్పరచడం జరిగింది. ఇది మొత్తం కొండారెడ్డి గారు లీడర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ అనేది ఇప్పుడు వరకు 7-8 సార్లు వాళ్ళు మీటింగ్లో కూర్చోవడం జరిగింది. దేర్ గోయింగ్ ఇన్ డీటెయిల్ ఏం చేయాలి, ఏం చేస్తే రైతులకి ఇబ్బంది లేకుండా, ఏ లిటిగేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఏ మాత్రం డిలే లేకుండా రెవెన్యూ రికార్డ్స్ని రియల్గా యాక్చువల్ రికార్డ్స్ని మ్యాచింగ్ ఉండేట్టుగా డెవలప్ చేయాలనేది రియల్లీ బ్రెయిన్ స్టోమ్ మీటింగ్స్ అనేది జరుగుతుంది. డెఫినెట్లీగా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ రిజల్ట్ ఆఫ్టర్ దిస్ కమిటీ రిపోర్ట్ గివ్స్ అనమాట. అంటే ఈ డెసిషన్ అనేది ఎప్పుడైనా ఏంటంటే ఏ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అందుట్లో ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకుంటూ పోతే ఏంటంటే అది రియల్ ఎస్టేట్ పరంగా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇటువంటి ధరణి అనేది రీవ్యాంపు చేయటం వల్ల ఏంటంటే చాలా వరకు రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ పెరిగిద్ది. కాన్ఫిడెన్స్ లెవెల్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నారో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏంటంటే ఇన్ఫ్లో ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అగ్రికల్చర్ ల్యాండ్లు ఇంకా పెడతానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ చేయగలగడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఇది.